తూర్పుగోదావరి జిల్లాలో సంచరిస్తున్న పులి అయితే ప్రస్తుతం ఇప్పుడు పనేంద్ర గారు అయితే దీన్ని అప్పుడైతే అటాక్ చేశారు. అలాగే ఆ మత్స్య ఎలా అయింది ఆపరేషన్ అయింది? అండి అంటే రెండు ఆపోజిట్ పొజిషన్స్ లో ఒకరు ఉన్నారు. ఫ్రంట్ ఆపోజిట్ ఒకరు, సైడ్ పొజిషన్ లో నేను ఉన్నాం. ఇద్దరు షార్ట్ చేసాం. మరి ఏది పడిందో జనాలు వచ్చేసరికి మాతో లిఫ్ట్ చేస్తారు. చూసేసరికి మేమైతే ఏమంటారు మంత్ అయితే ఎక్కింది. సో ఎక్కింది కాబట్టి పడింది అంతే. ఆపరేషన్ సక్సెస్ అనుకోవచ్చా? ఎస్ డెఫినెట్లీ. తీసుకెళ్ళిపోతారు ఇప్పుడు జూ వైజాగ్ జూ వైజాగ్ తీసుకెళ్ళిపోతారా? అంతే అంటే ఎంతసేపు ఉంటుంది మొత్తం? ఎంతసేపు ఉంటుంది? ఈ పాటికి 20 minutes. 20 minutes ఆల్రెడీ 10 నిమిషాలు అయిపోయింది. అయిపోద్దా? పావుగంట అయిపోయింది. అంటే ఎంతసేపు వెయిట్ చేశారు? అందులోకి వెళ్ళిపోయింది కదా, వెయిట్ చేశారు కదా, అందులో మరి జస్ట్ 5 to 6 minutes లో పడిపోయింది. అంటే ఎవరు చూడలేదు అనుకున్నారు? అందరూ థర్మల్ డ్రోన్ లో చూసుకుంటున్నాం. థర్మల్ డ్రోన్ లో చూసుకున్నారు దాని కదలిక. థర్మల్ డ్రోన్ లో వెళ్ళి స్లో అయ్యి యానిమల్ అడుగులు స్లోగా చేసుకుంటూ పడిపోతుంది. ఇంకా మూవ్ అవ్వట్లేదు అనుకుని ఒక 1-2 minutes చూస్తాము. తర్వాత మేము వెళ్ళి లైట్స్ వేసుకుని దాని మీద ఫోకస్ చేస్తాం. లైట్ ఫోకస్ పడిందంటే ఇంకా ఆటోమేటిక్గా లేగలేదంటే ఇంకా మాకు కన్ఫర్మేషన్. వెంటనే దాన్ని కవర్ చేసేసి లిఫ్ట్ చేసేసాం. అంటే అందరూ కూడా ఎవరు గమనించారు ఎంత దూరంలో పడిపోయింది అది? అక్కడ నుంచి హార్డ్లీ 200 meters, 200 meterలో పడిపోయిందండి. మీ పంచాయతీ ఆఫీస్ ఎక్కడ ఉంది? మా నిన్న కొచ్చోట నుంచి అక్కడ పడిందండి. పంచాయతీ ఆఫీస్ వెనక పడిందంట. మీరు ఎలాంటి అన్నాళ్ళ నుంచి మీరు ఇందులో ఎక్స్పర్ట్ లో ఉన్నారు? 10 years, 2014 నుంచి చేస్తున్నాను. 12 years. ఓకే, చాలా బాగా అందరూ కూడా వెయిట్ చేశారు చాలా వరకు. అంతే థర్మల్ డ్రోన్ ద్వారానే ఈ సక్సెస్ అయింది అనుకోవచ్చా? ఏంటండి థర్మల్ డ్రోన్ ద్వారానే సక్సెస్ అయింది అనుకోవచ్చా? థర్మల్ డ్రోన్ ఓన్లీ ట్రాకింగ్ వాడతాం. మరి యానిమల్ ఎక్కడ ఉందో మనకి చీకట్లో ఎలా తెలుస్తుంది? మొత్తం చూడొచ్చు. వీటితో గన్స్ పెట్టారు. దానికి ఏదైతే దానికి ఇంజక్షన్ ఇచ్చేందుకు ఇవే వాడి ప్రస్తుతం ఒక పనేంద్ర గారు ఎవరైతే ఉన్నారో అప్పట్లో వైజాగ్ జూలో ఆయన డాక్టర్ గా చేశారు, వెటనరీ డాక్టర్ గా. ఇప్పుడైతే ఆయన ఆపరేషన్ ఈ ఆపరేషన్ లో కూడా పాల్గొన్నారు. ఈ యొక్క దాంట్లో కూడా ఇప్పుడు పులిని పట్టుకునడంలో కూడా ఆయన యొక్క పాత్ర కూడా చాలా ఉంది. థర్మల్ డ్రోన్ ద్వారా ఆ పాకలో కొంతవరకు కూడా చాలా సేపు అది వెయిట్ చేసింది. ఆ పులి వెయిట్ చేసిన నేపథ్యంలోనే చాలా వరకు వీళ్ళు వెయిట్ చేస్తారు. 3-4 గంటల పైగా ఆ పాక నుండి బయటకు వచ్చేందుకు వీళ్ళ అందరూ కూడా ఆదమర్చారని. కానీ థర్మల్ డ్రోన్ నుంచి దానికి ఎప్పటికప్పుడు ట్రాకింగ్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. ట్రాకింగ్ చేసుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా 6:30 అయితే బయటకు వచ్చింది. ఒక్కసారిగా వీళ్ళు అక్కడ ఏదైతే ఇక్కడ ఏదైతే గన్స్ ఏదైతే ఉన్నాయో మత్తు ఇంజక్షన్ ఇచ్చేటువంటి ఆ గన్స్ ద్వారా ఒక్కసారిగా అటాక్ చేసి పులిని అయితే ఇప్పుడు ఎట్టకేలకు బయటకు వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా షూట్ చేశారు. అది ఇక్కడ నుంచి 10 నిమిషాల వ్యవధిలోనే మత్తు అయితే ఎక్కిన నేపథ్యంలో పులిని అన్నీ బంధించి ఇప్పుడు ప్రస్తుతం వైజాగ్ జూకి అయితే తరలించేందుకు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదైతే గత వారం రోజుల నుంచి కూడా భయపెట్టినటువంటి పెద్ద పులి అయితే ప్రస్తుతం ఎట్టకేలకు ఈ కోర్మాపురం గ్రామంలో పట్టుబడినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్, RTV, కోర్మాపురం గ్రామం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.